ఇది రుణానుబంధ రూపేణ పశు పత్ని సుతాలయ. ఎవరో అన్ఎక్స్పెక్టెడ్గా మన లైఫ్లోకి వస్తుంటారు. కార్మిక్ రిలేషన్స్ అని వింటున్నాము, రిలేషన్షిప్స్ అని. అవును, కర్మానుసారం వస్తారు, ఆ రుణానుబంధం తీరిపోగానే వాళ్ళు మన లైఫ్లో నుంచి వెళ్ళిపోతారు అని చెప్పి ఒక థియరీ ప్రకారం చెప్తున్నారు. అవును. కార్మిక్ రిలేషన్షిప్స్ అంటే ఓ మై గాడ్ నిజమే. పాజిటివ్ వైబ్రేషన్స్ అంటే ఓ అని. ప్రతి బంధము, ప్రతి రిలేషన్షిప్, ప్రతి కదలిక ఇట్స్ ఆల్ కనెక్టెడ్. ఏ బంధానికి మనం బాధపడము ఈజ్ మన చాయిస్. బట్ బంధము వస్తుంది. చిన్న జీవితం, ఆ చిన్న జీవితంలో ఎవరు వచ్చినా వెళ్ళినా నా స్థితి మారదు. ఇప్పుడు రిలేషన్షిప్ అని బాధ పెడుతుంది తెలుసా, ఏదో కావాలి అనే దానిలో బాధపడుతుంది. ఏ రిలేషన్షిప్ అయినా సరే ఇచ్చి పుచ్చుకోవడం అనేది ఒక వ్యసనములా మార్చుకోవద్దు. ఎప్పుడైతే నేను లేకుండా వాడు ఎట్లుంటాడో చూస్తారా అన్నవి ఇరుక్కుపోయావు, వాడు లేకపోతే నేను బ్రతకలేను ఇరుక్కుపోయావు. ఫస్ట్ నేను ఇచ్చాను కాబట్టి అది రావాలి అనే బంధం నుంచి బయటపడాలి. ఏ బంధానికి అతిగా అంటుకోవద్దు. బ్రేకప్స్ లో కూడా అసలు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంటారు. అబ్సల్యూట్ నాన్సెన్స్ తెలుసా. ఎంత మానసికంగా ఇరుక్కుపోయి ఉంటావో అంత ఈ బంధం కర్మం ఇట్లా నొక్కేస్తుంది. మరి నేను మంచి మాటలు చెప్తే అందరూ మారిపోవాలిగా, మారరు. కర్మ ఎక్కనివ్వదు.